నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ప్రాథమికమైన కానీ అంతే లోతైన ప్రశ్నను పరిశీలించబోతున్నాం. స్పష్టమైన దృష్టి అంటే సరైన అవగాహనను సాధించడం ఎలా? దీనికోసం మనం సమ్మాదిఠ్ఠి సుత్త అనే ఒక ప్రాచీన గ్రంథాన్ని ఆధారంగా చేసుకుంటున్నాం. అందులో సారీపుత్త అనే ఒక అత్యంత గౌరవనీయ జ్ఞాని మన ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేసే కొన్ని అంతర్గత శక్తుల గురించి వివరిస్తారు. అవును, ఆ గ్రంథం ఒక ప్రశ్నతోనే మొదలవుతుంది. కొంతమంది భిక్షువులు సారిపుత్త దగ్గరకు వస్తారు. వాళ్ళు వచ్చి, స్వామీ, ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకుని దానిపై అచంచలమైన విశ్వాసాన్ని పొంది సరైన మార్గంలో నిలకడగా పయనించడానికి ఏదైనా ఒకే ఒక మార్గముందా? అంటే ఒక రకంగా ఒక షార్ట్కట్ లాంటిది అడుగుతున్నారన్నమాట. మనందరం ఎప్పుడూ వెతికేది అలాంటిదే కదా. క్లిష్టమైన విషయాలకు ఒక సరళమైన సమాధానం. మరి సారిపుత్త ఏం చెప్పారు? ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. ఆయన విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక అద్భుతమైన వైద్యుడిలా మొదట వ్యాధిని నిర్ధారించడం, తర్వాత దానికి మూల కారణాన్ని కనుక్కోవడం, ఆ తర్వాత ఆ వ్యాధి నయమవుతుందని భరోసా ఇచ్చి చివరగా దానికి సరైన చికిత్సలు సూచించడం. ఆసక్తికరంగా ఉంది. అంటే ఈ మొత్తం చర్చ ఒక వైద్య పరీక్ష లాంటిదనమాట. మన మానసిక ఆరోగ్యానికి సంబంధించిన పరీక్ష. సరే, మరి ఆ వ్యాధి ఏమిటి? ఈ ఆసవాలంటే ఏమిటి? వినడం కొంచెం కొత్తగా ఉంది. చెప్పాలంటే ఇవి ఒక రకమైన మానసిక ప్రవాహాలు, మనసులో చాలా లోతుగా పాతుకుపోయి మన దృష్టిని కలుషితం చేసే మలినాలు అని చెప్పవచ్చు. ఇవి పైపైన ఉండే కోపం, తాపం లాంటివి కావు, మన వ్యక్తిత్వంలోనే కలిసిపోయుంటాయి. సారిపుత్త ప్రధానంగా 3 రకాల ఆసవాల గురించి ప్రస్తావిస్తారు. మొదటిది కామాసవ. కామాసవ అంటే పేర్లోనే ఉంది కదా, ఇంద్రియ సుఖాల పట్ల ఉండే కోరికనుకుంటా. అంటే కన్ను, ముక్కు, చెవి, నాలుక, శరీరం వీటి ద్వారా కలిగే ఆనందాల కోసం వెంపర్లాడటం. సరిగ్గా అదే. కానీ ఇది కేవలం ఆనందాన్ని కోరుకోవడం మాత్రమే కాదు. దాని వెనుక ఒక నిరంతర అసంతృప్తి ఉంటుంది. ఉదాహరణకు, మనం ఇష్టమైన భోజనం తింటాం. ఆ క్షణంలో ఆనందంగా ఉంటుంది. కాని ఆ రుచి శాశ్వతంగా ఉండదు కదా. భోజనం పూర్తవగానే ఆ ఆనందం కూడా పోతుంది. వెంటనే మనసు మరో ఆనందం కోసం వెతకడం మొదలుపెడుతుంది. నిజమే. రేపు ఇంతకంటే మంచి భోజనం చేయాలి, లేదా మరో సినిమా చూడాలి, మంచి సంగీతం వినాలి. ఇలా ఒకటి తర్వాత ఒకటి ఈ వేట ఆగదు. ఈ నిరంతర ప్రవాహమే కామాసవ అన్నమాట. అవును, ఒక తీరని దాహం లాంటిది. ఒకటి దొరికితే దానిపై ఆసక్తి పోయి వెంటనే మరొక దానికోసం పరుగులు తీయడం. ఇది చాలామందికి అనుభవమే. సరే, ఇక రెండవది ఏమిటి? రెండవది ఇంకాస్త సూక్ష్మమైనది. అది భవాసవ. అంటే ఉనికి పట్ల ఉండే కోరిక. నేను ఉండాలి, నేను ఏదో ఒకటి అవ్వాలి, ఈ గుర్తింపును శాశ్వతంగా నిలుపుకోవాలి అనే బలమైన ఆకాంక్ష. ఒక్క నిమిషం. నేను ఉండాలి అనుకోవడం ఒక మానసిక మలినం ఎలా అవుతుంది? అది సహజం కదా. బ్రతకాలనే కోరిక లేకుండా జీవించడం ఎలా సాధ్యం? మీరు అడిగింది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇక్కడ భవాసవ అంటే కేవలం జీవించాలనే సహజమైన కోరిక కాదు, దానికంటే లోతైనది. ఇది మన గుర్తింపుతో, మన నేను అనే భావనతో ముడిపడి ఉంటుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి తనను తాను ఒక గొప్ప కళాకారుడిగానో, శక్తివంతమైన అధికారిగానో భావిస్తాడు. ఆ గుర్తింపును కాపాడుకోవడానికి, దాన్ని శాశ్వతం చేసుకోవడానికి నిరంతరం తపన పడతాడు. ఆ హోదా పోతుందేమోనని భయపడతాడు. అంటే ఆ కీర్తి కరిగిపోతుందేమోనని భయం. సరిగ్గా. ఈ నేను అనే కథను, ఈ గుర్తింపును పట్టుకుని వేలాడాలనే తీవ్రమైన ఆరాటమే భవాసవ. వాస్తవానికి ఏదీ శాశ్వతం కాకపోయినా శాశ్వతంగా ఉండాలని కోరుకోవడమే సమస్య. అర్థమైంది. అంటే ఇది మన అస్తిత్వానికి సంబంధించిన ఒక అభద్రతాభావం నుంచి పుడుతుంది. మనల్ని మనం నిర్వచించుకున్న పాత్రలు తాత్కాలికమని అంగీకరించలేకపోవడం. ఇది నిజంగా చాలా సూక్ష్మమైనది. ఇక మూడవది ఈ రెండింటికీ పునాదిలాంటిది. అదే అవిద్యాసవ. అంటే అజ్ఞానం. జీవితం యొక్క ప్రాథమిక సత్యాల పట్ల సరైన అవగాహన లేకపోవడం. ప్రాథమిక సత్యాలు అంటే? అంటే వస్తువులు, మనుషులు, పరిస్థితులు అన్నీ నిరంతరం మారుతూ ఉంటాయని, ఏదీ శాశ్వతం కాదని గ్రహించకపోవడం. ప్రతిదీ ఒక కారణం వల్లే జరుగుతుందని, మన చర్యలకు పర్యవసానాలు ఉంటాయని తెలుసుకోకపోవడం. ఈ అజ్ఞానమనే పొర మన కళ్లకు అడ్డుగా ఉండటం వల్లే మనం తాత్కాలిక సుఖాల వెంట పడతాం, శాశ్వతం కాని గుర్తింపులను పట్టుకుని వేలాడతాం. అయితే ఆ వైద్యుడి విశ్లేషణ ప్రకారం మన వ్యాధి ఈ 3 ఆసవాలు. మరి వీటికి మూల కారణమేమిటి? మీరు అజ్ఞానమని అన్నారు. కాని అజ్ఞానం వల్ల కోరికలెలా పుడతాయి?
ఆ రెండిటి మధ్య సంబంధమేమిటి? ఇక్కడే ఒక విషవలయం ఉందని సారిపుత్త వివరిస్తారు. ఇది ఒక మానసిక లూప్ లాంటిది. మనసు యొక్క డీఫాల్ట్ సెట్టింగ్ తప్పుగా ఉందనుకుంటే, అజ్ఞానం ఆ ఆపరేటింగ్ సిస్టంలోని ఒక బగ్. ఆ బగ్గు వల్ల ఈ వస్తువు నాకు శాశ్వతమైన ఆనందాన్నిస్తుంది అనే తప్పుడు నమ్మకం కలుగుతుంది. ఇది అజ్ఞానం. ఈ నమ్మకం వల్ల దాన్ని పొందాలనే కోరిక, అంటే కామాసవ, పుడుతుంది సరే, కోరిక పుట్టింది. దాన్ని తీర్చుకున్నాం. అప్పుడేమవుతుంది? అని మనం గ్రహించం. మళ్ళీ ఆ బగ్ ప్రభావంతో బహుశా ఇంకాస్త ఎక్కువైతే లేదా మరో కొత్త వస్తువైతే శాశ్వత ఆనందం వస్తుందేమో అని అనుకుంటాం. అంటే ఆ అనుభవం మన అజ్ఞానాన్ని ఇంకాస్త పటిష్టం చేస్తుందన్నమాట. ఖచ్చితంగా. అజ్ఞానం కోరికలకు దారితీస్తుంది. కోరికలపై మనం చేసే చర్యలు మన అజ్ఞానాన్ని మరింత బలపరుస్తాయి. ఒకదానికొకటి పోషించుకుంటూ ఈ వలయం మరింత గట్టిపడుతుంది. చాలామంది జీవితాంతం ఈ లూప్లోనే చిక్కుకుపోతారు. ఇది నిజంగా ఒక చిక్కుముడి లాంటిదే. ఒకదాని నుంచి మరొకటి పుడుతూ ఒకదానికొకటి బలాన్నిస్తూ ఉంటాయి. మరి దీన్ని ఛేదించడమెలా? వైద్యుడు వ్యాధిని, కారణాన్ని కనుక్కున్నాడు. మరి చికిత్స ఏమిటి? నివారణ సాధ్యమేనని సారిపుత్త భరోసా ఇస్తారు. చికిత్స కూడా చాలా స్పష్టంగా సూచిస్తారు. ఈ విషవలయాన్ని ఎక్కడో ఒకచోట ఛేదించాలి. కోరికలను బలవంతంగా అణచివేయడం వల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే వాటి మూలం అజ్ఞానం. కాబట్టి మూల కారణాన్ని తొలగించాలి. అవును, ఆ మూల కారణమైన అజ్ఞానాన్ని తొలగించడమే అసలైన చికిత్స. ఆ అజ్ఞానాన్ని తొలగించే మార్గమే ఆర్య అష్టాంగ మార్గం. ఆర్య అష్టాంగ మార్గం. ఇది చాలాసార్లు విన్న మాటే. కానీ నిజాయితీగా చెప్పాలంటే అదొక 8 నియమాల జాబితాలా అనిపిస్తుంది. ఇది ఆచరణలో అజ్ఞానాన్ని ఎలా తొలగిస్తుంది? ఉదాహరణకు, అందులో సమ్యక్ వాక్కు లేదా సరైన మాట అనుంది. అబద్ధాలు చెప్పకూడదు, అది మంచిదే. కాని దీనికి అజ్ఞానానికి సంబంధమేమిటి? చాలా మంచి ప్రశ్న. దీన్ని జాబితాలా చూస్తే దాని శక్తి అర్థం కాదు. ఇది ఒక సంపూర్ణమైన మానసిక శిక్షణ విధానం. మీరు అడిగినట్టు సమ్యక్ వాక్కునే తీసుకుందాం. మనం కఠినంగా మాట్లాడినప్పుడు లేదా చాడీలు చెప్పినప్పుడు మనసులో ఏముంటుంది? కోపం, అసూయ, ద్వేషం ఇలాంటి భావాలుంటాయి. సరిగ్గా. ఆ భావోద్వేగాలు మన దృష్టిని ఒక పొగమంచులా కప్పివేస్తాయి. మనస్సు అంత గందరగోళంగా, కల్లోలంగా ఉన్నప్పుడు మనం విషయాలను స్పష్టంగా చూడలేం. అంటే మన మాటలు మన మానసిక స్థితిని ప్రతిబింబిస్తాయి. అదే సమయంలో దాన్ని ప్రభావితం కూడా చేస్తాయి. ఆ కలుషితమైన మానసిక స్థితే అజ్ఞానానికి భూమిలాంటిది. అంటే మాటలను సరిచేసుకోవడమంటే మనస్సును శుభ్రపరిచే ప్రక్రియలో మొదటి అడుగు వేయడం లాంటిది. అవును. ఈ 8 మార్గాలు వేరువేరు కావు. ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. ఒకటి మరొకదానికి బలానిస్తుంది. వాటిని ఎలా విభజించవచ్చు? స్థూలంగా 3 విభాగాలుగా చూడవచ్చు. మొదటిది ప్రజ్ఞ, అంటే విజ్డమ్. ఇందులో సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం ఉంటాయి. సమస్యను సరిగ్గా అర్థం చేసుకోవడం, హింసారహితమైన ఆలోచనలు చేయడం. రెండవది శీలం, అంటే ఎథికల్ కండక్ట్. ఇందులో సమ్యక్ వాక్కు, సమ్యక్ కర్మ, సమ్యక్ జీవనం ఉంటాయి. మన మాటలు, చేతలు ఇతరులకు హాని కలిగించకుండా చూసుకోవడం. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి పునాది వేస్తుంది. ఇక మూడవది సమాధి, అంటే మెంటల్ డిసిప్లిన్. ఇందులో సమ్యక్ వ్యాయామం, సమ్యక్ స్మృతి మరియు సమ్యక్ సమాధి ఉంటాయి. చెడు ఆలోచనలను నిరోధించి మంచి ఆలోచనలను పెంపొందించడం, వర్తమాన క్షణంలో ఎరుకుతో ఉండటం, మనస్సును నిశ్చలం చేసుకోవడం. ఈ 3 విభాగాలు కలిసి పనిచేసినప్పుడు అజ్ఞానమనే చీకటి క్రమంగా తొలగిపోయి జ్ఞానమనే వెలుగు ప్రసరిస్తుంది. సరే, ఈ చికిత్సను అనుసరించి అజ్ఞానాన్ని తొలగించుకుని ఆసవాలను అర్థం చేసుకుంటే ఏమొస్తుంది? దాని ఫలితమేమిటి? ఆ పరివర్తన ఎలా ఉంటుంది? ఫలితం చాలా గంభీరమైనది. అది ఒక సంపూర్ణ అంతర్గత పరివర్తన. ఈ అవగాహన పొందిన వ్యక్తి 4 అద్భుతమైన విజయాలు సాధిస్తాగని ఆ గ్రంథం చెబుతోంది. మొదటిది రాగానుషాయాన్ని పూర్తిగా విడిచిపెట్టడం, అంటే ఇంద్రియ సుఖాల పట్ల ఉండే వ్యామోహాన్ని వదిలేయడం. వస్తువులను ద్వేషించడం కాదు, వాటిపై ఆనందం కోసం ఆధారపడటాన్ని మానేయడం. అవును, వస్తువులు ఆనందాన్నిస్తాయనే భ్రమ తొలగిపోతుంది. ఇక రెండవది ప్రతిఘానుషాయాన్ని నిర్మూలించడం. సరిగ్గా ప్రతిఘానుషాయాన్ని నిర్మూలించడం. అంటే మనకు అయిష్టమైన విషయాల పట్ల, వ్యక్తుల పట్ల ఉండే ద్వేషాన్ని, కోపాన్ని, అసహనాన్ని తొలగించుకోవడం.
జీవితంలో మనకు నచ్చనివి ఎదురైనప్పుడు కలిగే మానసిక ఘర్షణ నుండి విముక్తి పొందడం. పరిస్థితులను నిందించకుండా వాటిని ప్రశాంతంగా స్వీకరించగలిగే నేర్పు వస్తుందన్నమాట. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే జీవితంలో మనకు నచ్చిన వాటికంటే నచ్చనివే ఎక్కువగా ఎదురవుతుంటాయి. మూడవ విజయమేమిటి? మూడవది అత్యంత లోతైనది. అస్మిమాన అనే దృష్టిని, అహంకారాన్ని పెకిలించివేయడం. అంటే నేను అనే ఒక శాశ్వతమైన, స్థిరమైన వ్యక్తి ఉన్నాడు అనే భావనను ఛేదించడం. అంటే మనం శరీరం, ఆలోచనలు, భావనల నిరంతర ప్రవాహమే, కాని వీటన్నింటికీ అతీతంగా ఒక శాశ్వతమైన నేను లేదని గ్రహించడం. అవును. ఈ అవగాహన కలిగినప్పుడు నేను గొప్ప, నాకు తెలుసు అనే గర్వం, ఇతరులతో పోల్చుకోవడం లాంటివి వాటంతటవే సమసిపోతాయి. ఇది అత్యంత కష్టమైన పరివర్తనలా అనిపిస్తోంది. వ్యక్తిగత అహంకారం కరిగిపోవడమంటే. ఇక చివరిగా అజ్ఞానాన్ని పూర్తిగా తొలగించి సత్యజ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా ఇక్కడే, ఇప్పుడే దుఃఖాన్ని అంతం చేసుకోవడం. ఇది భవిష్యత్తులో ఎప్పుడో స్వర్గంలో లభించేది కాదు. సరైన అవగాహన కలిగిన క్షణంలోనే, ఈ జీవితంలోనే మానసిక ప్రశాంతత, స్వేచ్ఛ అనుభవంలోకి వస్తాయి. దుఃఖానికి కారణమైన మానసిక మలినాలు తొలగిపోయినప్పుడు మిగిలేది సహజమైన, నిశ్చలమైన ప్రశాంతతే. అంటే సరైన దృష్టి అనేది కేవలం ఒక తాత్వికమైన ఆలోచన కాదు. అది మనసులోని గందరగోళాన్ని తొలగించి వాస్తవికతను ఉన్నది ఉన్నట్లుగా చూడటానికి, వర్తమానంలో ప్రశాంతంగా జీవించటానికి ఉపయోగపడే ఒక ఆచరణాత్మకమైన సాధనం లాంటిది. కాబట్టి ఈరోజు చర్చ నుండి మనం గ్రహించాల్సింది ఏమిటంటే, స్పష్టమైన దృష్టి అంటే మనసును కలుషితం చేసే 3 లోతైన ప్రవాహాలను, అంటే ఇంద్రియ సుఖాల దాహం, ఉనికి పట్ల ఆరాటం మరియు అజ్ఞానం, వాటి మూల కారణంతో సహా అర్థం చేసుకోవడమే. అవును. ఆ అవగాహనను ఆచరణలోకి తీసుకురావడానికి నిర్దేశించిన ఒక సమగ్రమైన పద్ధతే ఆర్య అష్టాంగ మార్గం. ఆ వైద్యుడి విధానాన్ని మళ్లీ గుర్తుచేసుకుంటే వ్యాధి, వ్యాధి కారణం, నివారణ మరియు చికిత్స. సరిగ్గా. వ్యాధి అంటే ఆసవాలు, వ్యాధి కారణం అజ్ఞానం. నివారణ సాధ్యమనే భరోసా, నిరోధం మరియు చికిత్స అష్టాంగ మార్గం. ఈ 4 సత్యాలను అర్థం చేసుకోవడమే సమ్యక్ దృష్టి అని సారిపుత్త చెబుతారు. ఈ పద్ధతి చాలా తార్కికంగా, స్పష్టంగా, ఆచరణాత్మకంగా ఉంది. నిజమే. ఇది గుడ్డి నమ్మకాలపై ఆధారపడదు. వ్యక్తిగత పరిశీలన, అవగాహన మరియు ఆచరణపై ఆధారపడుతుంది. ఈ గ్రంథంలో సారిపుత్త ఇదే విధమైన విశ్లేషణను పోషణ మరియు ప్రతీత్య సముత్పాద వంటి ఇతర అంశాలకు కూడా వర్తింపజేశారని మన సోర్సెస్లో ప్రస్తావించారు. ఇదొక ఆలోచనను రేకెత్తిస్తుంది. ఈ 4 దశల విశ్లేషణను, అంటే సమస్యను గుర్తించడం, దాని మూలాన్ని అర్థం చేసుకోవడం, నిరోధం సాధ్యమని తెలుసుకోవడం మరియు పరిష్కార మార్గాన్ని అనుసరించడం, ఈ ఫ్రేమ్వర్క్ను మన రోజువారీ జీవితంలోని కోపం, వాయిదా వేయడం లేదా అనవసరమైన ఆందోళన వంటి ఇతర మానసిక అలవాట్లు లేదా సమస్యలకు మనం వర్తింపజేయగలమా? బహుశా ప్రతి సమస్యను ఈ పద్ధతిలో విశ్లేషించడం ద్వారా మనకు మరింత స్పష్టత లభించవచ్చేమో.